నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో బీజేపీ ఎంపీ అరవింద్ అయోధ్య ఆలయం ప్రారంభోత్సవాన్ని సక్సెస్ చేయాలని పిలుపు అంగన్వాడీలను సర్కార్ మోసం చేస్తోందన్న రమాదేవి కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద 33వ రోజు కొనసాగిన సమ్మె తాగునీటి కోసం రోడ్డెక్కిన రాయదుర్గం మహిళలు గాంధీనగర్లో రహదారిపై బైఠాయించి నిరసన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జోష్ పాలకుర్తిలో కబడ్డీ ఆడిన ఎర్రబెల్లి దయాకర్ మేళ్ల చెరువు మైహోమ్ ఇండస్ట్రీలో కార్మికుల ధర్నా మిషనరీని ఎత్తుతుండగా రోప్ తెగి కార్మికుడు మృతి తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెలుపలకు వచ్చిన అరవింద్ మీడియాతో మాట్లాడుతూ 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు పుట్టిన స్థలానికి రానున్నారని ఆయన అన్నారు. కులాలు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అరవింద్ కోరారు. తెలంగాణలో వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ అని ఆయన అన్నారు. సంవత్సరాల తర్వాత శ్రీరాములు వారు పుట్టిన స్థానానికి రావడం జరుగుతూ ఉంది. కులాలకి మతాలకి దేశాలకి అతీతంగా అందరూ కూడా శ్రీరామ స్మరణం చేసుకుంటూ ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ బ్యారియర్స్ లేకుండా, అంటే కులాలు మతాలు దేశాలు ఏ బ్యారియర్స్ లేకుండా రామరాజ్య స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని ఆంధ్ర దావూద్ ఇబ్రహీం అని అభివర్ణించారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. విజయానందరెడ్డిపై తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయన్నారు. జగన్ కు జైల్ మేట్ విజయానందరెడ్డి అని వ్యాఖ్యానించారు. 52 నియోజకవర్గాల్లో వైసీపీలో కాపులు బలిజలు లేరా అని జగన్ ను కిరణ్ రాయల్ ప్రశ్నించారు. స్మగ్లర్లకు ఉన్న విలువ బలిజలకు లేదా అంటూ జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. 88 పోలీస్ స్టేషన్లలో పీడీ యాక్ట్ కేసులు ఉన్న వ్యక్తి విజయానందరెడ్డి అని చిత్తూరు సీటు ఇవ్వడాన్ని కిరణ్ రాయల్ తప్పుపట్టారు. దావూద్ ఇబ్రహీంని చూసుంటాం. ఎవరో చూడని వాళ్ళు ఉంటే ఆంధ్రాలో ఒక దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. సేమ్ ఆయన ఒకటే అండర్ వరల్డ్ డాన్. ఈయన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 48 పోలీస్ స్టేషన్లకు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఎర్రచందనం కేసులు. ఇతను ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్రచందనం తోలుకున్నాడు. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న జంగాలపల్లి ఆనని శ్రీనివాసులని వైసీపీ బలిజ ఎమ్మెల్యే. ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడు ఆయన. మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు, అతను కూడా దొంగే. కానీ ఆ కులస్తుడుగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది. ఆయనకి సీట్ లేదని చెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కాపులు అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? కాపులందరూ కూడా వన్ సైడ్ ఈసారి జనసేన పార్టీకి చేయబోతున్నారనే. విజయానందరెడ్డి మనం దావూద్ ఇబ్రహీంని చూసుంటాం. ఎవరో చూడని వాళ్ళు ఉంటే. చర్చల పేరుతో అంగన్వాడీలను మభ్యపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. కనీస వేతనం ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్తో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె కృష్ణా జిల్లాలో 33వ రోజు కొనసాగింది. మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ లో జరిగిన నిరసనలో పాల్గొన్న రమాదేవి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇకపై చర్చలకు వెళ్లేదే లేదని, అవసరమైతే ఆమరణ దీక్ష చేసి డిమాండ్లను పరిష్కరించుకుంటామని అన్నారు. సమ్మె 33వ రోజు కొనసాగుతుంది. నిన్న మంత్రివర్గ సమావేశం చర్చలకు పిలిచారు. కానీ
ఎప్పటిలాగానే మొండి చేయి చూపించింది. మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మరి మహిళలమని కూడా చూడకోకుండా 4 సార్లు చర్చలకు పిలిచి మమ్మల్ని అవమానంగా మేము భావిస్తున్నాము. మరి మహిళల పట్ల 33 రిజర్వేషన్ ఇస్తామని చెప్పుకుంటున్నారు తప్ప 1,06,000 మంది 32 రోజులుగా సమ్మె కొనసాగుతుంటే చర్చల్లో కూడా ఎటువంటి సానుకూలత లేకపోవడం వల్ల మేము ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 33వ రోజు కొనసాగుతుంది. నిన్న తాగునీటి కోసం అనంతపురం జిల్లా రాయదుర్గం మహిళలు రోడ్డెక్కారు. రాయదుర్గంలో 20 రోజులుగా తాగునీటి సమస్య నెలకొనడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు మొల్కల్మూర్ రోడ్డులోని గాంధీనగర్లో రహదారిపై బైఠాయించారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల 150 రూపాయలు కట్టించుకుంటున్నా కానీ నీరు సరిగా సరఫరా చేయడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీనే సరఫరా చేయాలని కోరారు. गांधीनगर माకు నీళ్ళు అసలే రావు. 6 రోజులకోసారి వస్తామే. 10 నిమిషాల కోసం వస్తారు నీళ్ళు. 15 నిమిషాలే టైమింగ్ ఇంటికి ఎక్కడో ఉచ్చివేట కోసుకొచ్చి తాగుకొని వచ్చి నెలకు 150 రూపాయలు కట్టించుకుంటారా? ఎవరు నెట్ వేసి కట్టాలి బిల్లుల? మల్కమూరు రోడ్డు గాంధీనగర్ మాకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పండుగ జోష్ పెరిగిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ మూడ్లోకి వెళ్లిపోయారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కబడ్డీ ఇతర క్రీడోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనగాం జిల్లా పాలకుర్తిలోని యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు జరిగాయి. ఈ క్రీడోత్సవాల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని కబడ్డీ ఆడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మెహబూబాబాద్ లో పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మైదానంలో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సిపిఐ ఆఫీస్ వద్ద ఆ పార్టీ నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముగ్గుల్లో బసవన్నలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు లాంటి పలు రకాల ముగ్గులను మహిళలు వేశారు. ముగ్గుల పోటీల్లో ఉత్తమ ప్రతిమ కనబరిచిన వారికి నగదు, మెమొంటోలు అందజేశారు. తెలుగు ప్రజలకు అత్యంత విశిష్టమైనది సంక్రాంతి పండుగని సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి అన్నారు. సంక్రాంతి అంటే మన జీవితాల్లో ఒక కొత్త కాంతి, కొత్త వెలుగులు వచ్చేటువంటిది సంక్రాంతి. ముఖ్యంగా మనది వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటలు అన్నీ కూడా ఆ ఇంటికి చేరి ఆ ఇంటిలో కూడా అన్ని రకాల మంచి వాతావరణంతో జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ. ముఖ్యంగా తెలుగు జాతి, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, యావత్ దేశంలో, ప్రపంచంలో తెలుగు జాతి గొప్పగా జరుపుకునేటువంటి ఈ పండుగ సందర్భంగా ముఖ్యంగా ముగ్గుల పోటీ అంటే మన యొక్క సాంప్రదాయంలో మెజార్టీగా ముగ్గు అనేటువంటిది మన యొక్క జీవితంలో ప్రతి ఇంటి ముందు గడప ముందు ఉండేటువంటి ప్రతి నిత్యం చేసేటువంటి ఒక ఆనవాయితీ. నిర్మల్ జిల్లా బాసర బస్టాండ్లో ప్రహారీ గోడ నిర్మాణంతో స్థానిక వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ స్థలంలో ఉన్న అన్ని దుకాణ సముదాయాలను తొలగించిన తర్వాతే పనులు ప్రారంభించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. జేసీబీతో ఒక పక్కన దుకాణాలు తొలగించి మరో పక్క తొలగించకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. షాపులను తొలగించేందుకు డిపో మేనేజర్ అమృత వారం రోజులు సమయం ఇచ్చారు. షాపులు తొలగించి వ్యాపారులు సహకరించాలని కోరారు. లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డిపో అధికారులు హెచ్చరించారు. మా జాగాలో మీరు వచ్చారు, మీకు 7 రోజులలో మరి కాల్ చేయండి, లేకుంటే మీ యొక్క ఆస్తులని మేము కబ్జా చేసుకుంటామా, దర్శనం చేస్తామా అన్నది అది మీ ఇష్టం. నోటీస్ ఇవ్వండి. నోటీస్ అయితే మీరు ఎలా ఆస్తుల మీద మీరు దాడి ఎట్లా చేస్తారు చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి ఫిబ్రవరి 29 వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయి.
మహోత్సవాలకు ఏపీలోని 10 ప్రసిద్ధ ఆలయాల నుండి ధర్మ ప్రచార వాహనాలు తరలి వచ్చాయి. సుమారు 500 జంటలతో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాల కుంకుమార్చనలో మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. ఓం కదంబ కారణావాసాయ నమః. ఓం కదంబ కుసుమప్రయాయ నమః. ఓం కందర్ప విద్యాయ నమః. సిద్ధేశ్వరే వామదేవయోవస్థా వివర్జితా సిద్ధేశ్వరే సిద్ధ విద్యా సిద్ధమాదాయ రశ్మిని సనిమిషాత్పన్న విపన్న భవనావళిః సహస్రశీర్ష వదనా సహస్రాక్షి సహస్రభా. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేంద్రరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో పట్నం మహేందర్రెడ్డి, కాలేరు వెంకటేష్, అన్న రాంబాబు, గురుమూర్తి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నర్సరావుపేటలో మన ఊరు మన ఆట కార్యక్రమం చేపట్టారు. అరండల్పేటలో మహిళలకు ముగ్గుల పోటీలు నర్సరావుపేట జనసేన పార్టీ యువ నాయకులు బెల్లంకొండ అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ హాజరయ్యారు. ముగ్గుల పోటీలో వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేశారు. అని చెప్పి పెట్టడం జరుగుతున్నది. దానికి మహిళలు ముందుకొచ్చి ముగ్గులేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అని కాకుండా అందరూ కూడా పాల్గొని వాళ్ళ ప్రతిభని ముందు తీసుకొచ్చి వాళ్ళ వెనక తరానికి ఇది ఇట్లా ఉంటది మన సంస్కృతి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ముగ్గుల పోటీ అని చెప్పి పెట్టడం జరుగుతున్నది. దానికి మహిళలు ముందుకొచ్చి ముగ్గులేసి ఫస్ట్. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు నిరసన సెగ తగిలింది. స్థానిక కార్పొరేటర్ సామాజిక భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. జెండా పెట్టారా నా మాట ఒకటి వినండి సార్ నా మాట ఒకటి వినండి సార్. ఇప్పుడు మీరు అన్నది 100% అక్సెస్ వచ్చు. ఎక్కడైతే ప్రెమిసెస్ ఉందో నా ప్రెమిసెస్ పెట్టుకుంటే నేను ఏమొద్దాను. నేను అక్కడ ఓపెనింగ్ వస్తాను కదా, నేను ఏ విధంగా రాగలుగుతాను మీరు ఒక్కసారి ఆలోచించామా. ఒక ప్రజాప్రతినిధిగా మీరైనా ఇబ్బంది పడతాను, నేను ఇబ్బంది పడతాను. అదర్ పార్టీ ఉంటే నేను ఏ విధంగా రాగలుగుతాను. నా వార్డు డెవలప్మెంట్ ప్లాన్ లో ఈ 20 లక్షల రూపాయలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఐనవోలు మల్లన్న స్వామికి పేరుంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మేడారం సమ్మక్క సారక్కల జాతర జరగనుండడంతో ఈ బ్రహ్మోత్సవాలు మరింత ప్రాధాన్యం సంతరించుకొనున్నాయి. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. శతాబ్దాల నాటి శివాలయంలో నెలల తరబడి మహోత్సవాలు నిర్వహించడం అంటే అదేమైనా సామాన్య విషయమా అంటే అస్సలు కాదనే ఎవరైనా సమాధానమిస్తారు. అంతటి అనన్య సామాన్య వేడుకలు అసాధారణ రీతిలో జరిగినప్పుడు భక్తజన వరద ఏ స్థాయిలో ప్రవహిస్తుందో ప్రత్యేకించి చెప్పేదేముంది. అతి ప్రాచీన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. క్రాంతివంత సంక్రాంతి పండుగ నుంచి ప్రకృతి సొబగుల ఉగాది వరకు ఈ వేడుకలు అట్టహాసంగా సాగనున్నాయి. ఎత్తుబోనాలు, శివసత్తుల పూనకాలు, సంక్రాంతి ప్రభల బండ్ల ఊరేగింపులు, ఒకటేమిటి ఆధ్యాత్మిక సంబరాలమయంగా ఈ వేడుకలు సాగనున్నాయి.
కనువిందు చేసే ప్రకృతి రమణీయ ప్రదేశంలో నెలకొని ఉన్న ఈ ప్రాచీన ఆలయంలో అద్భుత శిల్ప సంపద దర్శనమిస్తుంది. సువిశాల ఆలయ ప్రాంగణంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు బ్రహ్మాండ రీతిలో కొనసాగడం ఆనవాయితీ. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకకు తరలివస్తారు. అయితే ఇటీవల కాలంలో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విశ్వం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం. సుందరంగా అలంకరించిన స్వాగత తోరణాలు భక్తులకు సాదర ఆహ్వానం పలుకుతున్నాయి. దేవాలయ విశిష్టతను, బ్రహ్మోత్సవ వేడుకల వివరాలను ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన అర్చక స్వామి పాతర్లపాటి రవీందర్ శర్మ వివరించారు. ఈ నెల 13న స్వామివారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన తెలిపారు. 14న భోగి, 15న సంక్రాంతి వేడుకలతో పాటు సంక్రాంతి ప్రభుల బండ్ల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగుతుందని చెప్పారు. జనవరి 16న మహాసంప్రోక్షణ, 17న రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర వేడుక జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 2న బ్రహ్మరాంబిక అమ్మవారి వార్షిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కళ్యాణం బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా జరుగుతాయన్నారు. ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ఈ బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయని తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు రావడం సహజం. అయితే ఈ ఏడాది గిరిజన ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర ఉండడంతో లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేశామని, వీఐపీల ప్రత్యేక దర్శనాల వల్ల సామాన్య భక్తుల క్యూలైన్లు ఆఫ్ చేయడం సాధారణంగా జరిగేదని, అయితే సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడం వల్ల అటు వీఐపీ దర్శనాలు, ఇటు సామాన్య భక్తుల దర్శనాలు ఒకే సమయంలో జరిగిపోతాయని ఆయన తెలిపారు. అన్ని వేళలా తాగునీటి సౌకర్యం కల్పించామని ఈవో చెప్పారు. ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరా కోసం 10 ట్రాక్టర్లు ఏర్పాటు చేశామన్నారు. మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా మనకు 14, 15, 16 ఈ 3 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తజనం విపరీతంగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈసారి సమ్మక్క జాతర ఉన్నందువల్ల గతం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా భక్తజనులు విచ్చేసి స్వామివారి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క ఉత్సవాలలో విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా కూడా నూతనంగా కూడా మేము క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనకు విఐపీస్ ఎవరొచ్చినా కూడా తూర్పు నుండి తీసుకురావడం వల్ల భక్తులకు ఇబ్బంది కలిగేది. ఇప్పుడు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్స్లో వీరు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎట్ ఎ టైం ఇద్దరు కలిసి దర్శనం చేసుకునే విధంగా కూడా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సేద తీరడానికి పెద్ద ఎత్తున చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్య చర్యలు, శౌచాలయాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఈవో చెప్పారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి దాదాపు 350 మంది పారిశుద్ధ్య కార్మికులను సిద్ధం చేసినట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టామని ఆలయ ఈవో తెలియజేశారు. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మెట్రో పార్కింగ్ లోని బైకులను చోరీ చేస్తున్న రాయుడు చైతన్య సాయి కుమార్ ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా 9 పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కుమార్ 23 బైకులు చోరీ చేశాడని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. సాయి కుమార్ మొత్తం 19 కేసుల్లో నిందితుడని సిపి సుధీర్ బాబు వివరించారు. నిందితుడి నుండి 23 బైకులు, ప్రింటర్, ల్యాప్టాప్, ఫేక్ రిజిస్ట్రేషన్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. దొంగలించిన బైక్లను ఫేక్ రిజిస్ట్రేషన్ కార్డులు తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.
పోలీస్ కమిషనరేట్స్ ఉన్నటువంటి మిషన్ స్టేట్మెంట్ అందులో ముఖ్యంగా ఏంటంటే క్విక్ రెస్పాన్స్, విజిబుల్ పోలీసింగ్, దెన్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ బెటర్ సర్వీస్ డెలివరీ. ఈ 3 పర్స్పెక్టివ్స్ తో, గోల్స్ తో, మిషన్ స్టేట్మెంట్ తో రాచకొండ కమిషనరేట్ ఆఫీసర్స్ పనిచేస్తున్న భాగంగానే ఈ 3 కేసెస్ డిటెక్ట్ అయినాయి. అంటే క్విక్ రెస్పాన్స్, ఒక కేసులో 24 గంటల్లోనే నేరస్తుని పట్టుకోవడం, అతను దొంగతనం చేసినటువంటి మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడం, అలానే విజిబుల్ పోలీసింగ్ లో యాక్టివ్ గా మా వాళ్ళు ఉండడం మూలంగా ఏరియాలో జరుగుతున్న అఫెన్సెస్ కంట్రోల్ చేయడం యాక్టివిటీలు ఉన్నప్పుడు ఒక బైక్ అఫెండర్ పట్టుకొని 23. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మై హోమ్ ఇండస్ట్రీ 4వ యూనిట్ పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. హైడ్రాలిక్ తో మిషనరీని ఎత్తుతుండగా రోప్ తెగిపడిన ప్రమాదంలో బీహార్కు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు హరినారాయణ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కంపెనీలో ఎవరూ మరణించలేదంటూ యాజమాన్యం దాచిపెట్టిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు జీవితాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందని 2000 మంది కార్మికులు ధర్నా చేపట్టారు. అడవి జంతువులను చంపేందుకు కరెంట్ ఉచ్చులు పెట్టడం నేరమని ములుగు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ చెప్పారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అడవి జంతువుల కోసం కరెంట్ అమర్చడంతో వాటిని గమనించకుండా రాత్రిపూట బోరుబావుల వద్దకు వెళ్లే రైతులు చనిపోతున్నారని సిఐ రంజిత్, ఎస్ఐ వెంకట్ వర్మ తెలిపారు. రాయనిగూడెం, పెగడపల్లి, కొత్తూరు, సర్వాపురం ప్రజలను పిలిచి కరెంటు పెట్టడం, అడవి జంతువులను చంపడం నేరం అని ఎస్ఐ వెంకట్ వర్మ అన్నారు. జరగచ్చు కాబట్టి మన బాధ్యత అయితే నిర్వర్తించాలి కదా అందరం, ప్రతి ఒక్కరు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచైనా పనులు మానుకొని మళ్ళీ ఇలాంటి పొరపాటు మీరు కూడా ఎవరైతే. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ యార్డ్లో గూడ్స్ వ్యాగన్ల లింకు విడదీస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాగన్లు ట్రాక్ పైనుండి వెళ్లి ట్రాక్ మెయింటెనెన్స్ క్రేన్ను ఢీకొట్టాయి. దీంతో గోడను ఢీకొట్టి క్రేన్ నిలిచిపోయింది. వ్యాగన్లు విడదీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మెగాస్టార్ చిరంజీవి బస్టాప్ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. చంద్రగూడెంలో 40 ఏళ్ల క్రితం చిరంజీవి అభిమానులు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్టాప్ను రాత్రికి రాత్రి దుండగులు నేలమట్టం చేశారు. పక్కనే రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడంతో ఆ వెంచర్ యజమానే బస్టాప్ కూల్చినట్లు చిరంజీవి అభిమానులు ఆరోపించారు. తమ అభిమాన నటుడి పేరుతో నిర్మించుకున్న బస్టాప్ను కూల్చివేయడంతో చిరంజీవి అభిమానులు నిరసనకు దిగారు. ఇవి ఇవాల్టి జిల్లా డైరీ విశేషాలు. రేపు మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.